హలో వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ భవ్య. డాక్టర్ శ్రీనివాస్ గుప్తా 25 ఏళ్లుగా సికింద్రాబాద్ న్యూ భవన్పల్లిలో వెల్నెస్ సెంటర్ నిర్వహిస్తున్నారనమాట. ఇక్కడ ఈ వెల్నెస్ సెంటర్లో హోమ్ రెమెడీస్ అంటే న్యాచురల్గా చిట్కాలు ఉపయోగించి మనకున్న ఆరోగ్య సమస్యలన్నీ తీర్చేవారనమాట. అటువంటి టాప్ మోస్ట్ డాక్టర్ ఇప్పుడు మన ముందున్నారు. సార్ని అడిగి ఈసారి కిడ్నీ గురించి, దాని సమస్యలన్నీ తీర్చడానికి గురించి చాలా డీప్గా చాలా న్యాచురల్ రెమెడీస్ చెప్పబోతున్నారనమాట. సార్ని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్, ఎలా ఉన్నారు సార్? నమస్తే అండి. సార్, మీరు చెప్పే చిట్కాలు విన్న తర్వాత మా ప్రేక్షకులు కానీ చాలా మంది మెయిల్స్ రావడం జరుగుతుంది. ప్రత్యేకంగా కాల్స్ కూడా చేసి అడుగుతున్నారు. మీరు ఇంతకుముందు కిడ్నీ గురించి కొన్ని ఎపిసోడ్స్గా చెప్పారు, కానీ ఇప్పుడు కొంచెం డీటెయిల్డ్గా చాలా మంది ఇబ్బంది పడుతున్నారు కదా. కొంతమంది 40 ఏళ్ళ వాళ్ళు ఉన్నారు, చిన్న ఏజ్ నుంచి కూడా ఇబ్బంది పడుతున్నారు. వీళ్ళకి మీరు ఈసారి ఇచ్చే హోమ్ రెమెడీస్ కానీ న్యాచురల్ చిట్కాలు ఏంటివి సార్? సార్, దానికన్నా ముందు ఇంత పేరు వచ్చినటువంటి మీ వెల్నెస్ సెంటర్ గురించి, అక్కడ ఎటువంటి సేవలు కూడా ఇస్తారో ఒక్కసారి చెప్పగలరా? చూడమ్మా, ప్రేక్షకులకు నమస్తే అండి. మా ఇంటిగ్రేటెడ్ వెల్నెస్ సెంటర్లో వరల్డ్లో ఉన్న నేషనల్ ట్రీట్మెంట్స్ అన్నీ ఒక దగ్గర పెట్టాము. ఇక్కడ ఆయుర్వేదిక్ డాక్టర్ ఉంటారు, హోమియోపతిక్ డాక్టర్ ఉంటాడు, నేచురోపతి డాక్టర్ ఉంటారు, ఆకుప్రెషర్, లీచ్, సింగి, కైరో, వరల్డ్లో ఉన్న నేచురల్ ట్రీట్మెంట్స్ అన్నీ ఒక దగ్గర పెట్టాం. సో ఆల్మోస్ట్ మా దగ్గర 100 ఎంప్లాయీస్ వర్క్ చేస్తున్నారు. సో చాలా వరకు ఈ ఇంటిగ్రేటెడ్ అప్రోచ్ వల్ల రిజల్ట్ ఈజీగా ఉంటుంది. సపోజ్ ఒకరు ఆయుర్వేదిక్ మందు తీసుకోవాలనుకుంటారు, ఒకరు హోమియోపతిక్. మేము ఒక పేషెంట్ వచ్చారనుకోండి, అందరు డాక్టర్లు చూసి ఎగ్జామ్ చేసేసి అతనికి ఇంటిగ్రేటెడ్ అప్రోచ్ చేస్తాం. ఏ ట్రీట్మెంట్ అయితే బెస్ట్ ఉందో దానికి మేము హెల్ప్ చేస్తాం. ఈ మధ్యలో మాకు ఆల్మోస్ట్ ఒక 1.5 year నుంచి చిన్న వయసు వాళ్ళు, పెద్ద వయసు వాళ్ళు కిడ్నీ ఫెయిల్యూర్తో వస్తున్నారు, డయాలసిస్తో వస్తున్నారు. డాక్టర్ గారు, మా బాబుకు 20 సంవత్సరాలండి, కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేయమన్నారు, ఏమైనా మార్గం ఉందా అని వస్తున్నారు. సో నేను ఒకటే మన ప్రేక్షకులకు చెప్పేది అంటే, కిడ్నీ డయాలసిస్ కన్నా ముందే మా దగ్గరికి వచ్చారనుకోండి, ఛాన్సెస్ కొంచెం బ్రైట్గా ఉంటుంది, తొందరగా హెల్ప్ చేయొచ్చు. ఒకసారి డయాలిసిస్ అయిన తర్వాత కూడా హెల్ప్ చేస్తున్నాము, కొంచెం స్లో అవుతుంది. మీరు అడిగారు కాబట్టి ప్రేక్షకులకు, అవును సార్, ఫస్ట్ థింగ్ ఏంటంటే ఆ రూట్ కాజ్ ఏందో చూసుకోవాలి. కిడ్నీస్ ఏం ప్రాబ్లం ఉందో, షుగర్ వల్ల కిడ్నీ ప్రాబ్లం వస్తుంది, ఆ ట్యాబ్లెట్స్, పెయిన్ కిల్లర్స్, మైగ్రేన్ ట్యాబ్లెట్స్ చాలామంది అలా వాడుతూనే ఉంటారు, దానివల్ల కూడా కిడ్నీ ఎఫెక్ట్ అవుతుంది. కొంచెం లాంగ్ టర్మ్ మెడిసిన్స్ వల్ల కూడా వస్తుంది. ఇవన్నీ చాలా కారణాలు ఉన్నాయి కిడ్నీకి. అవన్నిటితో పాటు నేను కొన్ని ప్రికాషన్స్ చెప్తున్నానండి, కొన్ని హోమ్ రెమెడీస్ కూడా మన ప్రేక్షకులకు చెప్తున్నాను. మేము ఒక 1 liter డికాక్షన్ చేసుకోమంటున్నాం మా ప్రేక్షకులందరికీ. మేము ఆల్మోస్ట్ 100 మందికి ఇచ్చాము. మీకు ఒక్కొక్కటి చూపిస్తాను, మీరు ఇంట్లో ప్రతి ఊర్లో దొరుకుతుంది, ఇది మా దగ్గరికి రావాల్సిన అవసరం లేదు. ఫస్ట్ ఐటమ్ వచ్చేసేది గోక్రు అంటారు దీన్ని ఊర్లలో పల్లేరుకాయ అంటారు. ఇది రాంబాణం లాగా పనిచేస్తుంది మన కిడ్నీ ఫెయిల్యూర్ పేషెంట్స్కు, హై క్రియాటిన్ పేషెంట్స్కు. దీని ఫార్ములా ఏంటంటే 3 చెంచాలు గోకురు, 2 చెంచాలు ఇది హర్బ్, 1 చెంచా ధనియాలు, 1 చెంచా జీలకర్ర, 1 చెంచా సోంఫ్. ఇవన్నీ 5 ఐటమ్స్ నైట్ 1 liter వాటర్లో సోక్ చేసుకోవాలి. సోక్ చేసి నెక్స్ట్ డే మార్నింగ్ దాన్ని ఒక 20 minutes లో ఫ్లేమ్లో బాయిల్ చేయాలి. బాయిల్ చేసి ఫిల్టర్ చేసేసి ఒక స్టీల్ బాటిల్లో పోసేసి మేము దినమంతా ఎవ్రీ హాఫ్ అన్ అవర్ 2 sips తాగమంటున్నాము. సో కంటిన్యూస్లీ ఇట్ ఈస్ వర్కింగ్ ఆన్ కిడ్నీస్. కిడ్నీ రిజ్యూనవేట్ అవుతుంది, ఏదైతే డ్యామేజ్ అయిందో అది కూడా రిపేర్ అయిపోతుంది. ప్లస్ ఇంకోటి, కిడ్నీ పేషెంట్స్ ఏంటంటే 1 liter 1.5 liter వాటర్ తాగుతారు. ఇది దినమంతా ఈ వాటర్ తాగిన తర్వాత ఇంకా నార్మల్ వాటర్ తాగాల్సిన అవసరం లేదు వాళ్ళకు. మళ్ళీ నైట్ ప్రిపేర్ చేసి మార్నింగ్, సో ఎవ్రీ 1 hour 2 sips. సో దీనివల్ల చాలా పేషెంట్స్లో మేము అబ్జర్వ్ చేసాము, చాలా మంది. అవును సార్, నిజంగానే మాకు కూడా మెయిల్స్ వచ్చాయి. అందులో కిడ్నీ డయాలసిస్ కి కానీ, లేకపోతే క్రియాటిన్ తగ్గించుకోవడం దీని వల్లనే ఎక్కువ వస్తుంది కదా, దీనికి సొల్యూషన్ కి ఇది ఉపయోగపడుతుంది. ఇది అంటే మాతో కిడ్నీ డయాలసిస్ లేకుండా క్రియాటిన్ తగ్గడానికి ఒక 50 మార్గాలు ఉన్నాయి. ఇది ఒకటే మార్గం. నేను మిగతా మార్గాలు కూడా నేను ప్రేక్షకులకు చెప్తున్నానండి. ఓకే, ఐ విల్ టెల్ యూ. సార్, ఇప్పుడు క్రియాటిన్ తగ్గించుకోవడానికి ఒక చిట్కా అయితే చెప్పారు, ఇంకా ఏమన్నా చిట్కాలు ఇంట్లోనే చేసుకునేటట్టు కుదురుతాయి? అవునమ్మా, చాలా ఈజీ. మేము చాలా మందికి, 1000 మందికి చెప్పాను.
ఇది ప్రతి ఇంట్లో ఏండ్ల నుంచి వాడతారు, మీరు కొనాల్సిన అవసరం లేదు. ఓకే. దీనికి వంట సోడా అంటారు, బేకింగ్ అవునవును. సోడా అంటారు. ఇది జస్ట్ ఇది ఎలా తీసుకోవాలంటే హ్మ్. ఒక 1/4 గ్లాస్, హాఫ్ కప్ ఆఫ్ వాటర్లో హాఫ్ స్పూన్ పౌడర్ వేసేసి హ్మ్. మెల్లమెల్లగా డ్రింక్ చేయాలి, స్లోగా సిప్ బై సిప్. మార్నింగ్ ఒకసారి, నైట్ ఒకసారి తీసుకోవడం వల్ల మేము చాలా మంది పేషెంట్స్ చూసాము. క్రియాటిన్ ఒక 20-25 డేస్లోనే వాళ్ళకు క్రియాటిన్ ఒకటేసారి ఫాస్ట్గా తగ్గదు, పాయింట్స్ మెల్లమెల్ల సార్ తగ్గుతుంది. ఇక్కడ చిన్న సందేహం, తిన్న తర్వాత తినక ముందు వేసుకోవచ్చు ఇది బెటర్ ఏంటంటే తిన్న తర్వాత 2 అవర్స్ తర్వాత వాడితే బెటరు. ఒక హాఫ్ కప్ వాటర్లో హాఫ్ స్పూన్ బేకింగ్ సోడా తీసేసుకొని మంచి మిక్స్ చేసేసి ఒకటేసారి తాగొద్దు, కూర్చొని సిప్ బై సిప్ స్లోగా తాగడం వల్ల మన కిడ్నీ ఫంక్షన్ కూడా మెయిన్లీ బేకింగ్ సోడా ఏం చేస్తుందంటే, మనం ఇంట్లో వాడతాం, చాలా వరకు వాడతారు. ఇదేంటంటే బాడీని ఆల్కలైన్ చేస్తుంది, యాసిడిక్ నుంచి ఆల్కలైన్ చేసేస్తుంది, బాడీని అంతా రీకండిషనింగ్ చేస్తుంది, సర్వీసింగ్ చేసేస్తుంది. ఇట్ హ్యాస్ గాట్ హండ్రెడ్స్ ఆఫ్ బెనిఫిట్స్ ఉన్నాయి బేకింగ్ సోడా తీసుకోవడం వల్ల. నాట్ ఓన్లీ యువర్ కిడ్నీ, మేము బెంగళూరులో వాళ్ళు రీసెర్చ్ చేశారు, నారాయణ హృదయాలయ వాళ్ళు. ఈ బేకింగ్ సోడా మార్నింగ్ హాఫ్ స్పూన్, నైట్స్ హాఫ్ స్పూన్ తీసుకోవడం వల్ల 20 డేస్లో ఈవెన్ షుగర్ కూడా కంట్రోల్ అయిపోతుంది. చాలా మంచి రిజల్ట్స్ ఉంది దీనివల్ల. ఒక 15 డేస్ తీసుకుంటే మాకు రిజల్ట్ తెలిసిపోతుంది. ఎవరైతే ఇన్సులిన్ తీసుకుంటున్నారో ఇన్సులిన్ పర్సెంటేజ్ మ్యాక్సిమం 70% తగ్గించుకోవచ్చు, జస్ట్ వంట సోడా అంతే. ఇంకో డౌట్ వచ్చే అవకాశం ఉంటుంది, గ్యాస్ ఏమైనా ఫామ్ అవుతుందా? ఏం కాదు, గ్యాస్ తగ్గుతుంది. ఇంకా ఈ గ్యాస్ కూడా దానివల్ల అందరికి ఒక అపోహ ఉండిపోయింది, బేకింగ్ సోడా గ్యాస్. ఇది ఇంటి మామూలుగా మీరు బజ్జీలలో, మిర్చిలలో అంతా వాడతారు, దీనివల్ల ఇంకా గ్యాస్ తగ్గుతుంది కూడా. ఓకే ఓకే, అవునవును సార్. సార్ ఇప్పుడు మరో చిట్కా కూడా క్రియాటిన్ తగ్గించడానికే కదా? అవునమ్మా, ఇది చాలా మేము వందల ఏళ్ళ నుంచి ట్రై చేసాము. పూర్వకాలం కూడా ఇది ట్రై చేశారు. ఇది ఏం లేదు, సింపుల్. మన ఇంటి దగ్గర ఉండేది వేప ఆకులు ఒక 3, వేపాకులు 5, రావి ఆకులు ఒక 3-4 నీళ్ళలో వేసి మసలబెట్టి తాగొచ్చు. లేదు అంటే దాన్ని డికాక్షన్ కూడా గ్రైండర్లో వేసి ముందు బాయిల్ చేసుకొని తాగండి ఒక 1 వీక్ 10 డేస్. తర్వాత మా సెంటర్లో అయితే వాటర్ పోసి గ్రైండ్ చేసేసి ఇస్తాము, ఒక కప్పు మార్నింగ్, ఒక కప్పు ఈవినింగ్. ఒక 2 monthsలో క్రియాటినిన్ ఒట్టి ఇది. కొంతమంది పేషెంట్స్ ఏం చేస్తారు, మా దగ్గర ట్రీట్మెంట్కి రాలేదు, మా లెక్చర్స్ అనేసి ఈ 2 వాడారు. దీనివల్ల చాలా రిజల్ట్స్ ఉన్నాయి. క్రియాటినిన్ తగ్గుతుంది, కిడ్నీ ఫంక్షన్ ఇంప్రూవ్ అవుతుంది, మనం డబ్బులు కూడా పెట్టాల్సిన అవసరం లేదు. అసలు ఇంటి దగ్గర కనిపించిన చెట్టుని తెంపుకొని కూడా వాడొచ్చు. ప్లస్ ఇంకోటి ఏందమ్మా అంటే, మేము ఈ మధ్యలో ఒక 1 month నుంచి రీసెర్చ్ చేసాము. వేపాకులు ఒక 100 ప్లస్ ఈ రావి ఆకులు ఒక 100 పీసెస్, ప్లస్ ఒక 5-6 కాకరకాయలు, పచ్చి పసుపు అవన్నీ గ్రైండ్ చేసేసి ఒక చిన్న ప్లేట్లో పెట్టేసి కాలుతోనే బాగా నిలబడాలి, ఆ పేస్ట్తోనే బాగా ప్రెస్ చేసేయాలి. మెల్లమెల్లగా ఒక 20 నిమిషాలలో ఆ వేపాకు స్మెల్ మన నోట్లో వస్తుంది. అప్పుడు తగ్గించి బాడీ అంతా డిటాక్స్ అవుతుంది. వాసన కాదు, ఇవన్నీ పేస్ట్ చేయాలి. రావి ఆకులు, వేపాకులు, కాకరకాయ ప్లస్ పచ్చి గ్రైండ్ చేసి ఒక చిన్న ప్లేట్లో పోసి మన కాళ్ళు పెట్టాలి. కాళ్ళు పెట్టేసి ఇలా ప్రెస్ ఇలా అనుకుంటా ప్లేట్లోనే ఒక 20 minutes 30 minutes లో ఆ చేదు అనేది మెల్లమెల్లగా డిటాక్స్ అయ్యి మనకు నోట్లోకి వచ్చేస్తుంది. ఎప్పుడైతే నోట్లో కొంతమంది అరగంటలో వస్తుంది, నోట్లో వస్తుంది, కొంతమంది అరగంటలో వస్తుంది, కొంతమందికి 40 నిమిషాల్లో వస్తుంది, మన బాడీ అంతా డిటాక్స్ అవుతుంది. ఇది అట్లీస్ట్ కొంతమంది రోజు కూడా చేస్తున్నారు, దీనివల్ల ఏం సైడ్ ఎఫెక్ట్ లేదు. ఓన్లీ మనము వేపాకులు, రావి ఆకులు, కొంచెం పచ్చి పసుపు కూడా, ప్లస్ కాకరకాయలు అన్ని గ్రైండ్ చేయాలి మంచిగా. పేస్ట్ చేసి ఒక చిన్న స్టీల్ ప్లేట్ ఏదైనా ప్లేట్లో పోసేసి కూర్చొని కాలు నిలబడొచ్చు, లేకపోతే నిలబడి కొంచెం కాలు ఎలా అనొచ్చు. ఎవరైతే నిలబడలేని మన టేబుల్ కింద మన టీవీ చూసేటప్పుడు ఎప్పుడో బిజీ ఉన్నామని ఇలా జస్ట్ అలా అనడం వల్ల స్లోగా 15-20 minutes 30 minutes లా ఆ వేప స్మెల్ అనేది మన బాడీ డిటాక్స్ అయ్యి నోట్లోకి వచ్చేస్తుంది. అన్న వాళ్ళనే కాకుండా హెల్తీగా ఉండడానికి ఎవరైనా కూడా చేయొచ్చు. ఏముంది, ప్రాబ్లం ఉన్న వాళ్ళు రెగ్యులర్ గా చేయండి, ప్రాబ్లం లేని వాళ్ళు అట్లీస్ట్ వారంకోసారి. నథింగ్, మనం ఇంటర్నల్గా ఏం తీసుకోవడం లేదు. వీ కెన్ ట్రై, వీ కెన్ మీకు రిజల్ట్ తెలిసిపోతుంది. ఓన్లీ థింగ్ ఏంటంటే కొంతమందికి అరగంటలో చేదు స్మెల్ వస్తుంది, ఒకరికి 1 hourలో వస్తుంది. ఇంటర్నల్గా తీసుకోవడం లేదు కాబట్టి మేము మా సెంటర్లో అన్ని ఆల్టర్నేట్ ట్రీట్మెంట్స్ అన్ని ట్రై చేస్తాము. థ్యాంక్ యూ.
సార్ ఇప్పుడు ఇది కూడా క్రియాటిన్ తగ్గడానికేనా సార్ చిట్కా? అవునమ్మా, ఇది కిడ్నీ ఫంక్షన్ నాకు తెలిసి పెరగడానికి. బహుశా మీరు ఇంత సింపుల్ గా ఇంట్లో చాలా ఈజీగా దొరికేవి మంచి రెమెడీస్ చెప్తున్నారు కాబట్టి మాకు అవునమ్మా. అన్ని మెయిల్స్ కాల్స్ వస్తున్నట్టున్నాయి. అవునమ్మా. సో ఈ కొత్తిమీర తోటి ఎలా తగ్గించవచ్చు సార్ అవునమ్మా, క్రియాటిన్? కొత్తిమీర మనం ఇంట్లో మనం పోరింపులో వాడతాం. అదే ఆ ఫంక్షన్ ఏంటంటే అది ఫ్లేవర్ వస్తుంది. అవును. మేమేం చేస్తున్నాం, దీన్ని గ్రైండ్ చేసి చట్నీ చేసుకోమంటున్నాము. కొత్తిమీర తన రోటీలో మేము బార్లీ రోటీ రికమెండ్ చేస్తాము. ఆ బార్లీ రోటీలో కూడా అలానే లీఫ్ కలుపుకోమంటున్నాను. అది కూడా చేతకాని వాళ్ళు కొత్తిమీర నోట్లోనే గ్రైండ్ చేసుకోవచ్చు. కొత్తిమీర తీసేసుకొని నోట్లో నమిలి కూడా Direct తినొచ్చు. ఎలా తీసుకున్నా కానీ కొత్తిమీర ఈజ్ వెరీ గుడ్ ఫర్ ద కిడ్నీ ఫంక్షన్ ఇంప్రూవ్మెంట్ అవుతుంది. Superb. చాలా మందికి మేము టీ తాగే వాళ్ళకి మేము ఏం రికమెండ్ చేస్తున్నామంటే ఒక బంచ్ కొత్తిమీర వాటర్లో వేసి బాయిల్ చేసి టీ డికాక్షన్ లాగా కూడా తాగమంటున్నాం. ఈజీ కదా. ఇది చాలా ఫస్ట్ టైం వింటున్న చిట్కా సార్. ఇన్స్టెడ్ ఆఫ్ ఇంకోటి అంటే దీనివల్ల మన థైరాయిడ్ ఫంక్షన్ కూడా ఇంప్రూవ్మెంట్ అవుతుంది. నాట్ ఓన్లీ కిడ్నీ, సో మెనీ అదర్ బెనిఫిట్స్ ఆల్సో దేర్. Okay, అండ్ ఇట్ ఈస్ వెరీ వెరీ ఎఫెక్టివ్ ఆల్సో. అండ్ వెరీ ఈజీ, ప్రతి ఇంట్లో ఉంటుంది ఇది. వద్దన్నా తీసుకుంటారు, ఖచ్చితంగా ఉంటుంది అది. Thank you, సో అమ్మా. ఈజీగా అవుతుంది సార్. ఈజీ. థ్యాంక్ యూ. అవును సార్. ఇప్పుడు ఇది కూడా క్రియాటిన్ తగ్గించడానికి. క్రియాటిన్ ప్లస్ బీపీ అమ్మ. మెయిన్గా ఏంటంటే ఇండియాలో చాలా మంది బీపీ పేషెంట్స్ టాబ్లెట్స్ వాడుతుంటారు. 2 ఏండ్లు 3 ఏండ్లు 4 ఏండ్లు 5 ఏండ్లు 10 ఏండ్లు వాడుతూనే ఉంటారు. 2 3 వాడుతూనే అవన్నీ ఎంత మా టాబ్లెట్స్ మదర్ కూడా వాడితే ఇంకా స్టిల్ వాడుతూనే అదే ఉన్నారు. ఆ టాబ్లెట్స్ అన్ని కిడ్నీ నుంచి పాస్ అయిపోతాయి. సో కాబట్టి స్లోగా సపోజ్ రోజుకు 2 వేసుకున్నారు అనుకోండి, మంత్లీ 60 టాబ్లెట్స్. ఇయర్లీ ఎన్ని అయిపోతాయి చెప్పండి, 60 × 12 అట్లా 5 years 10 years ఎన్ని టాబ్లెట్స్ బాడీకి వెళ్ళిపోతాయి. దానివల్లనే కిడ్నీ స్లోగా డ్యామేజ్ అయిపోతుంది. ఇది ఏంటంటే అమ్మా, ఇది బీపీ గురించి మేము చాలా పేషెంట్స్కు ట్రై చేసాము. ఇది జస్ట్ ప్రతి ఒక్కరికి తెలుసు, ఇది కరేపాకు అంటారు, కరిపత్త. జస్ట్ ఒక బంచ్ కరివేపాకు ఒక గ్లాస్ నీళ్ళలో వేసి బాగా మసలబెట్టేసి ఒక గ్లాస్ నీళ్ళు సగం కావాలి. సగం అయిన తర్వాత ఉదయం సాయంకాలం టీ కాఫీ మానేసి తీసుకోవడం వల్ల ఒక 10 daysలోనే బీపీ కొంచెం చాలా వరకు ఒక 30% 40% తగ్గుతుంది. మీరు ట్రై చేయండి. ఇది తగ్గిన తర్వాత మీ డాక్టర్ దగ్గరికి వెళ్తే వాళ్ళే మీ బీపీ టాబ్లెట్ తగ్గించేసేస్తారు. ఈజీ అవైలబిలిటీ ఆల్సో అండ్ గుడ్ ఫ్లేవర్ ఆల్సో. సేమ్ టైం దీనిలో ఓన్లీ పుదీనా ఆల్సో వెరీ వెరీ గుడ్ ఫర్ ద స్టమక్. ఇండైజెషన్కి పనిచేస్తుంది, స్టమక్ పనిచేస్తుంది, ఇండైరెక్ట్లీ బాడీని డీటాక్స్ చేస్తుంది. ఇది కూడా జస్ట్ బంచ్ లీవ్స్ తీసుకొని వాటర్లో వేసేసి బాయిల్ చేయడం వల్ల బాడీ డీటాక్స్ అవుతుంది. ఓకే, సూపర్ సార్. ఈ చిట్కాల వల్ల బెనిఫిట్ ఏంటి అని అంటే మనకి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు మనకి. అదే ఇది జనరల్గా మనం మొక్క బుట్ట తినేసేసి ఈ జుట్టు అనేది పడేసేస్తాం. అవును సార్. మేము చాలా రీసెర్చ్ చేసాము. చాలా స్కిన్ ప్రాబ్లమ్స్కు, చాలా రోగాలకు ఇది పనిచేస్తుంది. ఒక 50 grams జుట్టు తీసేసుకొని వాటర్లో బాగా బాయిల్ చేసేసి 1 glass వాటర్ షుడ్ బికమ్ ½ glass అండ్ డ్రింక్ సిప్ బై సిప్ తీసుకోవడం వల్ల 1 week 10 days లోపలనే మనకు చాలా వరకు కిడ్నీ ఫంక్షన్స్ పెరుగుతున్నాయి. స్కిన్ ప్రాబ్లం నాట్ ఓన్లీ కిడ్నీ, ఇట్ డీటాక్స్ చేస్తుంది బాడీని. దీనివల్ల సైడ్ ఎఫెక్ట్ లేదు. చాలా మంది సాయంకాలం ఈ సీజన్లో మొక్కబుట్ట సీజన్లో టీ బదులు ఈ జుట్టు మొక్కబుట్ట కార్న్ సిల్క్ అంటారు. ఇది తీసుకోవడం వల్ల బాడీ డిటాక్స్ అవుతుంది. మనం పడేసేసాం, చెత్తకుండీలో పడేసేసాం. దాని బదులు యూ కెన్ ట్రై అండ్ వెరీ ఎఫెక్టివ్ ఆల్సో. సార్ ఇటువంటివి ఇవన్నీ లిక్విడ్ తీసుకుంటున్నప్పుడు కొందరికి డైరెక్ట్ తీసుకోలేరు, తేనె ఇవి అలవాటు ఉంటాయి, వేసుకోవచ్చు అంటారా? అవసరం లేదు, ప్రిఫరబుల్లీ అవసరం లేదు. ఒకవేళ అవసరం అనిపిస్తే ఒక డ్రాప్ లెమన్ వేసుకోవచ్చు. ప్రిఫరబుల్లీ అవాయిడ్ చేస్తే మంచిది. సార్ ఇప్పటి వరకు క్రియాటిన్ తగ్గించడానికి ఇంట్లో చిట్కాలు చాలా సింపుల్ గా చాలా బాగా చెప్పారు. ఇంకా ఎక్కువగా చాలా మంది ఇండియా వైడ్ గా అడుగుతున్నారు ఏంటంటే నేషనల్ వైడ్ గా 40 years వాళ్ళందరూ వీళ్ళ ఏజ్ వాళ్ళకి కిడ్నీ డయాలసిస్ లేదా కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేయాలని అంటున్నారు డాక్టర్స్. మరి అదే ఒకటే సోర్స్ ఉందా ఏదన్నా సొల్యూషన్ కి, లేకపోతే మీ చిట్కాల ద్వారా ఇంకేదైనా సొల్యూషన్ ఉందా అని అడుగుతున్నారు. దీనికి మీరు ఏం చెప్తారు సార్? అవునమ్మా, ఇవన్నీ నేను చెప్పిన చిట్కాలన్నీ చాలా హెల్ప్ చేస్తాయి. ప్లస్ మేము మా వెల్నెస్ సెంటర్లో మేము ఒక 20 ట్రీట్మెంట్ చేస్తున్నాము. సో నేషనల్ డయాలసిస్ మా తన రీసెంట్గా ఒక మిషన్ ఇన్స్టాల్ చేసేసాము. అది ఆ మిషన్లో కూర్చుంటే బాడీలోకి వెళ్ళి అంతా చెమట వస్తుంది. సో ఏంటంటే ఈ కిడ్నీ పేషెంట్స్ ఏంటంటే ఎక్కువ నడవలేరు, ఎక్సర్సైజ్ చేయొద్దు, జస్ట్ ఒక మిషన్లో కూర్చోవాలంటే కూర్చుంటే బాడీలోకి వెళ్ళి మొత్తం చెమటంతా పోతుంది. ఆ చెమటతో పాటు మన టాక్సిన్స్, యూరియా, క్రియాటిన్ కూడా తగ్గుతుంది. ప్లస్ కిడ్నీ ప్యాక్ ఇస్తాము, కిడ్నీ థెరపీ చేస్తాము, కిడ్నీ మసాజ్ చేస్తాము. మాతో ఒక టబ్ బాత్ ఉంది, 40 degrees టెంపరేచర్లో కిడ్నీ పేషెంట్ ఒక 15 minutes అరగంట కూర్చోబెడతాం. దానివల్ల టాక్సిన్స్ వెళ్ళిపోతాయి. ప్లస్ మనకి ఏదైనా నొప్పులు అనుకోండి, వేడి నీళ్ళతో బ్యాక్తో కాపుకుంటాం. సో మేము కిడ్నీని ఎలా ఫర్మెంటేషన్ చేయాలో, ఆ కిడ్నీ సెల్స్ ఏదైతే పనిచేయడం లేదో దాన్ని రిజ్యూనివేట్ చేయడానికి నేను ఒకటి ఈజీగా ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటుందమ్మా. దీనిలో
హాట్ వాటర్ పోయాలి, దీనిలో కోల్డ్ వాటర్ పోయాలి. ఓకే ఓకే హాట్ వాటర్, కోల్డ్ వాటర్. జస్ట్ హాట్ వాటర్ ఏమో బ్యాక్, ఓకే, కోల్డ్ వాటర్ ఏమో ఫ్రంట్. ఓకే, అందులో వాటర్ నింపి అంటే హాట్ వాటర్ వేడి చేసి ఆ బ్యాక్ దాంట్లో పౌచ్ లో పోయాల్సి ఉంటుంది. అంతే, ఇదేమో హాట్ వాటర్, ఇదేమో చల్ వాటర్. దీని ఎంబడి మేము ఇస్తున్నాం. మేము స్పెషల్ గా దాన్ని డిజైన్ చేసాం కిడ్నీ పేషెంట్స్ కి. ఇది డిజైన్ చేసాం. ఇది జస్ట్ నార్మల్ కాటన్ క్లాత్ అమ్మా. ఇది ఏంటంటే ఇది వాటర్ లో నానపాలి. ఇది ఫస్ట్ బిఫోర్ నార్మల్ వాటర్ లో నానపేసేయాలి. నానపేసేసేసి దీన్ని ఇలా చుట్టుకోవాలి. మొత్తం క్లాత్ అంతా, ఇది వెట్ క్లాత్, జస్ట్ వాటర్ లో నానాలి. నానబెట్టిన తర్వాత మొత్తం కిడ్నీ మొత్తం ఆ ప్యాక్ చుట్టూ. దాని తర్వాత ఇది బ్లాంకెట్ క్లాత్ అన్నమాట. ఇది బెల్ట్ లాగా ఇది ఇలా ఉంటుంది. ఇది ఏం చేస్తామంటే తర్వాత దీన్ని ఇదేమో ఫస్ట్ వెనకనేమో హాట్, ముందేమో కోల్డ్, మళ్ళీ క్లాత్ ఏమో నార్మల్ వాటర్ తో వెట్ చేయాలి. దాని తర్వాత బ్లాంకెట్ క్లాత్. దీన్ని ఇలా రోల్ చేయాలి. ఇలా రోల్ చేసి మేము పేషెంట్స్ కు అలా 1 hour పెట్టుకోమంటున్నాం. జస్ట్ 1 hour టీవీ చూడొచ్చు, బయటకు వెళ్ళొచ్చు, గార్డెన్ లో చేసుకోవచ్చు, ఎనీ వర్క్ చేసుకోవచ్చు. ఇలా ఉండడం వల్ల ఆ కిడ్నీ అనేది రిజినవేట్, బ్యాక్ సైడ్ హాట్, ఫ్రంట్ కోల్డ్, మళ్ళా హాట్, ఇవన్నీ ఏమంటే ఈజీ. ఇవన్నీ న్యాచురల్ థెరపీ. దీనివల్ల సైడ్ ఎఫెక్ట్ ఏం లేదు. మేము డిజైన్ చేసాము. దానివల్ల కిడ్నీ ఫర్మెంటేషన్ అయిపోతుంది, కిడ్నీ రిజినవేట్ అయిపోతుంది. మేము ఏం చేస్తామంటే కిడ్నీ ఫెయిల్యూర్ వాళ్ళకు చాలా రకాల ట్రీట్మెంట్ చేస్తాం. ఒక 40 రకాల ట్రీట్మెంట్ చేస్తాం. వన్ ఆఫ్ ద ట్రీట్మెంట్స్ అన్ని న్యాచురల్ ట్రీట్మెంట్. ఇట్ డజంట్ హ్యావ్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్. అవునవును సార్, అండ్ వెరీ ఈజీ ఆల్సో. మా దగ్గర ఒకసారి నార్మల్ కాస్ట్, డజన్ కాస్ట్ ఒకసారి మా దగ్గర తీసుకున్నారు. డజన్ కాస్ట్ మచ్ ఆల్సో. జనరల్ గా హాట్ వాటర్ బ్యాగ్స్ ప్రతి ఇంట్లో ఉంటాయి. ఓన్లీ వాళ్ళు మా దగ్గర వచ్చి ఇది ఒక్కటి కొనుక్కోవాలి. ఈ బట్ట కూడా ప్రతి ఒక్కరి ఇంట్లో కాటన్ బట్ట ఉంటుంది. జస్ట్ ఇది కొనుక్కోవాలి. ఇది ఒక్కటి తీసేసుకొని కట్టేసేసి ఒక 1 hour తర్వాత తీసేసేయచ్చు. వీఆర్ రికమెండింగ్ మార్నింగ్ 1 hour అండ్ ఈవినింగ్ 1 hour. ద రిజల్ట్స్ ఆర్ దేర్ వెరీ వెరీ ఎఫెక్టివ్. సూపర్ సార్. సార్, ఇప్పటి వరకు కిడ్నీ పేషెంట్స్ అందరూ ట్రీట్మెంట్ కోసమని ఇంటి చిట్కాలను అది బయట వాడే మందుల లాగా చెప్పారు. కానీ వాళ్ళు తినే ఆహారాలు ఎలా ఉంటే బాగుంటుంది, వాళ్ళకి యూజ్ అవుతుంది అంటారు? జనరల్ గా మా వెల్నెస్ సెంటర్లో మేము చాలా రీసెర్చ్ చేసాము. కిడ్నీ పేషెంట్స్ కి ఏమి ఇయ్యం మేము. ఓన్లీ ఒక నెల వరకు బార్లీనే ఇస్తాం. జనరల్ గా బార్లీ వాటర్ లో నానబెట్టేసి డయాలిసిస్ చాలా మంది వాటర్ తాగుతారు. ఏమంటే బార్లీ గింజలతోన, మీరు కూడా బార్లీ గింజలతోన పొడి చేసేసుకొని పిండి చేసుకొని దాంతో రొట్టె చేసేసుకోవచ్చు. లేదంటే మొత్తం రెడీమేడ్ కూడా అవైలబుల్ ఉంటుంది. జవ్ ఆర్ బార్లీ, లేదా బార్లీతో బార్లీ రవ్వ కూడా ఉంటుంది మా దగ్గర. బార్లీ రవ్వతో ఉప్మా చేసేసుకోవచ్చు, రైస్ లాగా కుక్ చేసేసుకోవచ్చు. 1 month వరకు వి డోంట్ గివ్ రైస్ ఆర్ మిల్లెట్స్, అంబలి, బనియాడ్ మిల్లెట్స్ కానీ, కోడో మిల్లెట్స్ కానీ, లిటిల్ మిల్లెట్స్ కానీ అలా అంబలి లాగా చేసుకోమని తాగమంటున్నాము. దానికి వెరీ వెరీ ఎఫెక్టివ్. మేము రైస్, చపాతి అన్ని మానేసేసి వి గివ్ 1 month ఓన్లీ బార్లీ. ఓకే సార్, ఇప్పటి వరకు చిట్కాలన్నీ చాలా అద్భుతంగా ఉన్నాయి. నాకు తెలిసి ఇంకా ఎక్కువ కాల్స్, మెయిల్స్ వస్తుంటే ఇంకా ఏమైనా చిట్కాలు ఉన్నాయా సార్ కిడ్నీకి కానీ హెల్తీగా ఉండడానికి? జనరల్గా దీన్ని బనానా స్టెమ్ అంటారు ఇంగ్లీష్ లో. దీన్ని అరటి దూట అంటారు దీన్ని. జస్ట్ దీన్ని గ్రైండ్ చేసేసుకొని దీన్ని జ్యూస్ కావడం వల్ల కిడ్నీ ఫంక్షన్స్ చాలా పెరుగుతున్నాయి. నేరుగా గ్రైండ్ ఫిల్టర్ చేసి జ్యూస్ తాగవచ్చు. లేదంటే దీన్ని చాలా మంది దీన్ని కర్రీ కూడా చేసుకుంటారు. ఆల్రెడీ మన చాలా ఏరియాస్ లో బనానా స్టెమ్ మళ్ళీ రెగ్యులర్ గా ఎలా కర్రీ చేసుకుంటారో అలా కర్రీ చేసుకుంటారు. ఇట్ ఈస్ వెరీ ఎఫెక్టివ్. ప్లస్ ఇంకోటి కిడ్నీ ప్రాబ్లం ఉన్న వాళ్ళకు ఈ సొరకాయ రెగ్యులర్ గా మేము మా పేషెంట్స్ కి ఇస్తాం. ఇది చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుందమ్మా ఇది. సో నాట్ ఓన్లీ కిడ్నీ పేషెంట్స్, మేము హార్ట్ లో బ్లాక్స్ ఉన్నా, హై కొలెస్ట్రాల్ ఉన్నా, మన ఒకతనికి ట్రైగ్లిజరైడ్స్ 450 అయింది. మేము ఇదే ఇచ్చాం ఒక 5 days వరకు. ఉదయం బ్రేక్ఫాస్ట్ లో ఇదే, లంచ్ లో కిచిడి, మళ్ళీ నైట్ లో సూప్, ఓన్లీ ఇదే ఇచ్చేస్తాం, నథింగ్ ఎల్స్. సో ఈ సొరకాయ అనేది కొంచెం చాలా బాగా పనిచేస్తుంది కిడ్నీ పేషెంట్స్ కానీ, హార్ట్ పేషెంట్స్ కానీ. వెరీ వెరీ ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. ఇంకోటమ్మా, ఈ కిడ్నీ పేషెంట్స్కు ఇది బెల్ పెప్పర్ అంటారు, క్యాప్సికమ్, చాలా చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. మేము సలాడ్ ఇస్తాం. ఆల్మోస్ట్ ఒక 100 grams 150 grams సలాడ్ ఉంటుంది. దాంతో ఆనియన్, గార్లిక్, ఇది లెట్యూస్ హై ఫైబర్ ఉంటుంది. క్యాబేజ్ లాగానే ఉంటుంది కానీ క్యాబేజ్ కాదు, లెట్యూస్. సలాడ్స్ లో వాడతారు. మేము ఇది రా సలాడ్ ఇస్తాం. లెట్యూస్ వెరీ టేస్టీ, ఆల్సో వెరీ న్యూట్రిషియస్ ఫర్ ద కిడ్నీ పేషెంట్స్. ఇదైతే మీకు తెలుసు. జనరల్ గా మామూలుగా కిడ్నీ పేషెంట్స్ క్యాబేజ్, టమాటాస్ తినద్దు అంటారు. టమాటా ఒక్కటి తీసుకోవద్దు కానీ క్యాబేజ్ తీసుకోవచ్చు, లెట్యూస్ తీసుకోవచ్చు, బీరకాయ తీసుకోవచ్చు, ఇది తీసుకోవచ్చు. దిస్ ఈజ్ ఆల్సో వెరీ గుడ్. మనం నార్మల్ కిడ్నీ
కిడ్నీ వాల్ లేకున్నా నార్మల్గా కూడా ఇలా మన కర్రీ ఎలా ఉండాలంటే 5 కలర్లు ఉండాలి. అవునవును. ఎంత కలర్స్ ఉంటే అంత యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఇట్స్ హెల్ప్ఫుల్ ఫర్ ద పేషెంట్ ఆల్సో, నాట్ ఓన్లీ ఫర్ కిడ్నీ, ఫర్ అదర్ ప్రాబ్లమ్స్ ఆల్సో వెరీ వెరీ ఎఫెక్టివ్. అవును. సార్ ఇప్పుడు అవన్నీ కూడా మనం ఫుడ్ లాగా సలాడ్ లాగా తీసుకోవడం లేకపోతే జ్యూస్ లాగా తీసుకుంటాం కదా, మరి వీటిని కూడా ఎలా తీసుకోవచ్చు అండి? ఇది కూడా సలాడ్ లాగా తీసుకుంటాం. మేము ప్రతిరోజు మా హాస్పిటల్లో మాది క్యాంటీన్ ఉంది. క్యాంటీన్లో ఒక 10 మెంబర్స్ వర్క్ చేస్తారు. వీ హ్యావ్ ఎక్స్పీరియన్స్ డైటీషియన్ ఆల్సో. ఓకే. సో మేము కిడ్నీ వాళ్ళకు డిఫరెంట్ ఫుడ్స్, కిడ్నీ పేషెంట్స్కి మేము సాల్ట్ ఇవ్వము అసలుకు. సాల్ట్ లేకుండా ఫుడ్ ఎలా టేస్ట్ ఉండాలో వి మేక్ వెరీ టేస్టీ ఫుడ్. ఈ బ్రకోలీ కూడా మేము పేషెంట్స్కి సలాడ్లో ఇస్తాము, వెరీ ఎఫెక్టివ్. ఇంకోటి సాల్ట్ లేదు కాబట్టి ఒక న్యాచురల్ సాల్ట్ ఒకటి ఉంది, సాలికినోస్ అని. అది ఒక హర్బ్ అన్నమాట. అది వేస్తే సాల్ట్ ఫ్లేవర్ వస్తుంది కానీ సాల్ట్ రాదు, సోడియం ఉండదు, బాడీలోకి కూడా సాల్ట్ వెళ్ళదు. బాడీలో కూడా సాల్ట్. కిడ్నీ పేషెంట్స్కి ఏంటంటే సాల్ట్ వాడద్దు. ఇదన్నీ రాయిస్. ఒకవేళ ఎనీ వెజిటబుల్స్ మనం కిడ్నీ పేషెంట్స్కి పొటాషియం ఉంటుంది కాబట్టి వాటర్లో బాయిల్ చేసి ఆ వాటర్ని తీసేసి కర్రీ లాగా వాడుకోవచ్చు. ఒకవేళ సలాడ్ అయితే డైరెక్ట్ వాడుకోవచ్చు. ఓకే. అంటే మీ దగ్గర మోస్ట్లీ సలాడ్ అంతా డైరెక్ట్ రా మెటీరియల్, రా ఫుడ్ ఇచ్చేస్తారు. రా ఫుడ్ లేదు ఒకవేళ వాళ్ళు ఇంట్లో చేసుకోవాలి అనుకుంటే కూడా బాయిల్ చేసి ఆ బాయిల్ చేసిన పర్టికులర్ వాటర్ తీసేయాలి, దానిలో కూడా పొటాషియం ఉంటుంది, దాన్ని తీసేసి మనం వాడుకోవచ్చు. మా క్లినిక్ లో కూడా వాడినప్పుడు వాళ్ళు మళ్ళీ సాల్ట్ వాడతారు కదా, వాళ్ళకి సాల్ట్ వాడొద్దు. కిడ్నీ పేషెంట్స్ వీలైనంత వరకు సాల్ట్ తగ్గించేసేసి కావాలంటే మీ దగ్గరకు వచ్చి మీరు అన్నటువంటి సెలికనోస్ కానీ ఏదైనా కొంచెం 1 or 2 drops లెమన్ వేసుకోవచ్చు. మేము దానిలో జింజర్ వేస్తాం, డిఫరెంట్ ఫ్లేవర్స్ చేస్తాం. మేక్ ఇట్ సాల్ట్ లేకుండా దాన్ని ఫుడ్ని ఎలా టేస్ట్ చేయాలో చేసేస్తాం. బెస్ట్ ఏంటంటే కిడ్నీ పేషెంట్స్కు అంబలి తీసుకోవడం వల్ల చాలా అద్భుతాలకు పనిచేస్తుంది. సో మొత్తానికి 25 years గా మీరు ఇంత సింపుల్ గా ఇంట్లో ఉండే చిట్కాలు చెప్తూ ప్లస్ మేము మెడిసిన్స్ కూడా ఇస్తాం. హోమియోపతిక్ ఇంపోర్టెడ్ డ్రాప్స్ ఉంటాయి, జర్మనీ డ్రాప్స్ ఉంటాయి, కిడ్నీ బ్లాడర్ డ్రాప్స్ ఉంటుంది, అల్బినోరియా డ్రాప్స్ ఉంది, చాలా రకాల మెడిసిన్స్ కూడా ఉన్నాయి. దీంతో పాటు మేము మెడిసిన్స్ కూడా వాడతాం. అట్లా మసాజ్ వాడతాము. కిడ్నీ అంటే మాది ఇంటిగ్రేటెడ్, అంతే కిడ్నీ గురించి అలాంగ్ విత్ ద ఫుడ్ మేము ఒక చాలా రకాల ట్రీట్మెంట్ చేస్తాం. కాబట్టి అన్ని రకాలుగా నేచురల్ ప్లస్ మా దగ్గర అన్నిటికన్నా ముఖ్యమైనది ఏంటంటే మా దగ్గర ఒక వెల్ ట్రైన్డ్ యోగా మాస్టర్ ఉన్నాడు. మేము కిడ్నీ యోగా చేపిస్తాం. ప్రతి పేషెంట్ కు 2 hours 3 hours కూర్చోపెట్టేసి కిడ్నీ యోగా చేపిస్తాం. దానివల్ల ఏదైతే కిడ్నీస్ ఆర్ నాట్ ఫంక్షనింగ్ దాన్ని మేము రిజునవేట్ చేస్తాం. ప్రేక్షకులకు అందరికి చాలా ఇంపార్టెంట్ ఏంటంటే ఆ కిడ్నీ పేషెంట్స్ ఎవరైతే క్రియాటిన్ ఉందో మా దగ్గరకు వచ్చేసి డబ్బులు లేకుండా ఫ్రీగా కిడ్నీ యోగా నేర్చుకోవచ్చు. ఆ కిడ్నీ యోగా చేయడం వల్ల కూడా క్రియాటిన్ తగ్గుతుంది, కిడ్నీ ఫంక్షన్ పెరుగుతుంది. సూపర్. థ్యాంక్ యూ. సో చూసారు కదా, 25 years గా ఒక వెల్నెస్ సెంటర్ నడపడం అనేది ఈజీ కాదు. సో అది ఎట్లా ఈజీ అయింది అనేది ఇప్పుడు మనకి సార్ డాక్టర్ శ్రీనివాస్ గుప్తా అయితే చెప్పారు కదా. మీకు కూడా ఇటువంటి చిట్కాలు కానీ మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కావాలంటే కీప్ వాచింగ్ ఐ డ్రీమ్.